తీసుకొని వచ్చేటప్పుడు ఇది డైలీ రొటీన్ ప్రాసెస్ అండి. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది రేపు ఆగస్టు 15వ తారీఖున స్టార్ట్ చేస్తే రొటీన్గా వెళ్తూ ఉంటుంది. ఆర్టీసీలో ఒక సిస్టమ్ ఉంది. 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు, కాలం చెల్లిన బస్సులను మామూలుగా తీసేస్తూ వస్తాం. కొత్త నీళ్ళు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు వచ్చినట్టు ఆర్టీసీ ఫ్లీట్లో కూడా బస్సులు చేరుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న ఫ్లీట్ అయితే 6,700 చిల్లర ఈ కేటగిరీ కిందకి వస్తాయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు రాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన చేసే ఒక మంచి ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ బస్సులను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీలో చేర్చే పనిలో భాగంగానే ఇప్పుడు సుమారుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో కూడా 750 బస్సులు మనకి ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా ఇంకా 1,000-1,400 బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ వచ్చే 2 సంవత్సరాల్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. కర్ణాటకలో తెలంగాణలో చూస్తే కనుక ఈ ఉచిత బస్సుల్లో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని పుట్టినట్టు పరిస్థితి ఇక్కడ మహిళలు ఇట్లా బస్సులలో పడి జుట్లు పట్టుకొని పుట్టుకోకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దానికి సంబంధించి ఎన్ని బస్సులు పెంచడం అంటే ముందే నేను చెప్పానండి, ఇది ఏదైతే ఆగస్టు 15వ తారీఖున ఈ బస్ ట్రావెల్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి రాబోయే నెలకు ఇక్కడ ఉండే రద్దీని బట్టి కూడా బస్సుల కొనుగోలు కూడా జరుగుతుంది. ముఖ్యంగా మా ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఉన్న సెన్సెస్ పరంగా ఈ ఉచిత సౌకర్యం కల్పించడం వల్ల కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మహిళల యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరిగిందో దానికి అదనంగా కూడా రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం. మహిళల ఉచిత బస్సుల్లో ఓన్లీ వాళ్ళే ఎక్కాలా, మిగతా వాళ్ళు అందరూ ఎక్కచ్చు? ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి బస్సులుగా ఉంటాయా? లేదండి, అందరికి కామన్ లేదండి, అంత కలిపి అయిపోతాయి. సార్ క్యాబినెట్ ముందుకు 5 కార్డులు తీసుకొని పోవడం జరిగిందండి. ఆధార్ కార్డు ఒకటి మ్యాండేటరీ అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఆధార్ కార్డు జరుగుతూ ఉంది. దీంట్లో వచ్చి ఆధారు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు అంటే 3 కార్డులు మనకు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ ఫ్రీ ట్రావెల్ ఎవరైతే ఆ కేటగిరీకి వస్తారో వాళ్ళందరూ ఆధారు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 అయితే మ్యాండేటరీ చేస్తాం. దీంట్లో ఏదో కార్డు అయితే పనికొస్తుంది. మన రాష్ట్రం బస్సులు హైదరాబాద్, తెలంగాణ, తమిళనాడు అవునండి. ఆ బస్సులో వెళ్తే ఆ రాష్ట్రం వరకు ఉందా లేకపోతే ఓన్లీ మన రాష్ట్ర బార్డర్ వరకు ఉందా? మన రాష్ట్ర బార్డర్ వరకే ఉంటుంది సార్. లేదు సార్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే. 101% ట్రాన్స్జెండర్స్ కూడా ఈ స్కీమ్లో వర్తిస్తుంది. మంచి క్వశ్చన్ అడిగారండి, ఇది కొద్దిగా నోట్ చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఫ్రీ ట్రావెల్ ఇవ్వాలనుకున్నారో లేడీస్కు అప్పుడే అధ్యయన కమిటీలో కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో చాలామంది ఆటో వాళ్ళకు సంబంధించి జీవనాధారం లభిస్తూ ఉంది. ఆటో రంగంలో వాళ్ళకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిస్కషన్లో అది కూడా వాళ్ళ కోసం ఈ ఆగస్టు 15వ తారీఖు తర్వాత ఒక మంచి రోజున ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కొంచెం కాన్ఫిడెన్షియల్. తప్పకుండా ఆటో వాళ్ళకైతే మంచి స్కీమ్తో ముందుకు వస్తున్నాం. లేదు సార్, ఇప్పుడు మా దగ్గర ఉండే రిపోర్ట్ పరంగా ఇప్పుడు ఈ 6,700 బస్సులు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఏమంటే ఇప్పుడు మనం స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో సుమారు 700 బస్సులు మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ పిల్లల కోసం డ్రాపింగ్ పికప్ కాడ బస్సులు ఉన్నాయి. ఆ బస్సులను కూడా ఈ మీన్ వైల్ ఈ మధ్యలో గ్యాప్ ఉండే టైముల్లో 1-2 షెడ్యూళ్ళు నడిపేదానికి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఏం రిజర్వేషన్ అండి? ఏం లేదండి, డైరెక్ట్ లేదు రిజర్వేషన్. లేదు సార్ లేదు సార్, దీనికి ఈ స్కీమ్కి అయితే లేదు, లేడీస్కి లేదు. తీసుకో సార్, మేము ఒకటే చెప్తున్నామండి, ఉచిత బస్సు ప్రయాణం అనేది
ఈ స్కీమ్ అనేది ఒక 1500 1000 బస్సులకో పెట్టింటే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పింది కూడా నిజం అనుకోవచ్చు. ఆర్టీసీలో ఈ కేటగిరీలకి ఈ కోవకి చెందిన బస్సులన్నింటినీ మేము ఇస్తామని చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుంది సార్? ఒకవేళ పడి 100 బస్సులో 150 బస్సులో షెడ్లో ఉండే దానికి పెయింట్లు వేసి మేము తెచ్చేయంటే అది మీరు అడగచ్చు, అంటే వాళ్ళు కూడా మా మీద విమర్శించవచ్చు. కానీ టోటల్గా ఈ 5 సెగ్మెంట్లలో ఈ కేటగిరీల్లో బస్సులు అన్ని దాంట్లో ఇస్తామన్నప్పుడు ఇంకా మళ్ళీ దాంట్లో ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? 12-13 తేదీలలో ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ దృష్టికి ఏమవుతుంది సార్? ఇప్పుడే నేను కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే ఈ రోజుటికి ఆర్టీసీలో అడపాదడపా ఇలాంటి సమస్యలు లేవనెత్తుతున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆ చర్యను ఎవరు హర్షిస్తున్నారు ఎవరు హర్షించకపోయినా కూడా ఇంకా కొన్ని ఉన్న సమస్యలు అయితే ఈ రోజుటికి చాలా పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే 1400 బస్సులను కూడా కొనుగోలు చేసి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సిటీ బస్సులు కూడా సేమ్ అదే కోవ కిందికి వస్తాయి. అలాగే ఇంకా కార్మికుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్సులు కూడా 80 రూపాయలు ఇచ్చేదాన్ని మేము 120 రూపాయలు ఇచ్చి లాంఛనంగా 2 నెలల ముందే కార్మికులకంతా అందించడం జరిగింది. ఒక్కొక్కటిగా మా దృష్టికి వచ్చే సమస్యలు అయితే తీరుస్తూ వస్తున్నాం. స్థలాల ప్రైవేటీకరణను వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు లూలు సంస్థకి ఇచ్చేది అయితేనే ఇట్లా పెద్ద ఇష్యూ స్టేట్ ఇష్యూ వాటిని ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలండి. ఈరోజు ప్రైవేట్ భాగస్వామ్యంతో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎన్నో వండర్స్ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఎన్నో అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వస్తున్నాయి. అది కేవలం ఆర్టీసీ స్థలాలే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో స్థలాలను ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం ఇస్తూ ఉందే తప్పక ఎక్కడ గత ప్రభుత్వం లాగా రాజకీయంగా లేకపోతే వాళ్ళ అనుయాయులకో బంధువులకో ఎక్కడ దారాదత్తం చేసిన పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు. సార్ మేము ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షాలు ఎంతసేపు ఆస్తులు కట్టబెడతామని చెప్తున్నారు కానీ ఒక సంస్థ, ఒక పెద్ద సంస్థ లూలు లాంటి సంస్థ వైజాగ్కో విజయవాడకో ఈ రాష్ట్రానికి వస్తే ఇక్కడ వేలాది మంది చదువుకున్న వాళ్ళు అనుకోండి, కార్మికులందరికీ ఎందరికి జీవనోపాధి దొక్కుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలా. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాటలు మాట్లాడి ఎన్నో బహుళజాతి సంస్థలన్నీ రాష్ట్రంలో నుంచి తరిమేసిన పాపం మూట కట్టుకున్నారు. మరొక్కసారి ఈసారి కూడా ప్రతిపక్షంలో ఉండి ఇలాంటి నెపాలు వేయడం చాలా తప్పు. ముఖ్యంగా బస్సులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొత్త నియామకాలు ఉంటాయండి. ఇప్పుడు రాబోయే తరుణంలో కొత్త బస్సులు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తుందో దానికి సంబంధించిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, అలాగే గ్యారేజ్కి సంబంధించిన సిబ్బంది విషయంలో కూడా తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఒకటండి, ఇప్పుడు మేమైతే ఏదైతే ఈ 5 కేటగిరీలో చెప్పామో